నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ సమాజీతం మగువ సినిమా ట్రైలర్ అందరు చూసే ఉంటారు. ప్రస్తుతం ఉన్న దాంట్లో టాక్ ఆఫ్ ది టౌన్. మరి ప్రతి ఒక్కరు కూడా మగువ ట్రైలర్ చూసి వివిధ రకాలుగా మరి కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మగువ సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ ఉన్నటువంటి మధుప్రియ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హలో అండి. మొత్తం మీద చూస్తే సీనియర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తేనే. ఎలా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ట్రైలర్కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. మొత్తం మీద చూస్తే ఇంతమందికి ఏమైనా యాక్టింగ్ ఫీల్డ్లో మీకు ఉందా? ఇదే మొదటి యాక్టింగ్? నేను టూ ఫిలిమ్స్ చేశాను. అది ఇప్పుడు లాక్డౌన్ వల్ల రిలీజ్ అవ్వట్లేదు. అండ్ 2 ఫిలిమ్స్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. బట్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది మగువ. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి కారణం మీరు ఫస్ట్ కథ విన్నారా? యా, ఫస్ట్ నేను స్టోరీ విన్నాను. నాకు నరేషన్ ఇచ్చిన తర్వాత ఇంత మంచి స్టోరీ నేను చేయడానికి నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే నాకు ఇంకా అనిపించింది ఇంత మంచి స్టోరీ మళ్ళీ రాదేమో అని అనుకొని నేను ప్రొసీడ్ అయ్యాను. కథలో చూసినట్టయితే కొద్దిగా అక్కడక్కడ నోట్స్ కూడా న్యూడ్లా కూడా నటించినట్టు తెలుస్తుంది కదా. ట్రైలర్ చూస్తే మొత్తం అర్థమైపోతుంది. అంటే ఇదే కథ అని చెప్పారా ఫస్ట్? నాకు చెప్పారండి, కానీ నేను చేయలేదు. న్యూడ్ నా క్యారెక్టర్ చేయలేదు, వేరే సెకండ్ లీడ్ అమ్మాయి చేసింది. అంటే ఇది న్యూడ్ అని అనకుండా, అంటే కొంచెం లైట్ బోల్డ్ అనిపిస్తుంది మీకు ట్రైలర్ చూస్తే. కానీ మీరు ఒక్కసారి సినిమా చూస్తే ఆ బోల్డ్ అనేది మీకు జస్ట్ ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తుంది. ఒక మొత్తం వైట్ పేపర్లో ఒక చిన్న డాట్ లాగా అనిపిస్తుంది. ఆ మొత్తం వైట్ అనేది మీకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. మీ డైలాగ్ కూడా ఒకటి ఉన్నట్టు తెలుస్తుంది. మానం పోయినా సరే ప్రాణాన్ని కాపాడుకోవాలని. మన భారతదేశం సంప్రదాయం గల దేశం. మానం కోసం ప్రాణాలు తీసుకున్నారు మన దేశంలో. మరి మీరు దానికి అదే మేము చెప్పేది ఏంటంటే, అప్పటి కాలంలో మానం పోయినా సరే ప్రాణం కాపాడుకోవాలని ఇప్పుడు మేము చెప్తున్నాం. ఎందుకంటే అంటే మానం పోవడం ఇన్ ద సెన్స్ ఎవరైనా లాక్కొని రేప్ చేస్తే అది మానం పోదని మా ఫీలింగ్ అండి. ఎందుకంటే మన ఇష్టపడి మన పూర్తిగా ఇస్తేనే అది మానం పోయినట్టు. రేప్ చేయడం వల్ల మానం పోయిందని అనుకోకుండా ప్రాణాలు అవన్నీ తీసుకోకండి. అది ఎందుకు అనేది దానికి ఆన్సర్ మళ్ళీ మీకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఈ ట్రైలర్ రిలీజ్ చేయటం ఈ ప్రజల యొక్క ఇంటెన్షన్ మీ సైడ్ ఉండటానికి ట్రైలర్ రిలీజ్ చేశారా? సీన్లు అలాగే ఉన్నాయా సినిమాలో? ఫస్ట్ డైరెక్టర్ సార్ కంటెంట్ రాసుకొని స్టోరీ నరేషన్ చేసేటప్పుడు కూడా మాకు ఎవ్రీథింగ్ ఫస్ట్ నుంచి మేము ఎలా అనుకున్నామో మా పాయింట్ ఆఫ్ వ్యూలో, సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సార్ డైరెక్షన్ చేశారు. అదే కావాలని బోల్డ్ సీన్స్ పెట్టి ఏదో పెద్దగా వ్యూస్ రావాలని అయితే కాదు. స్టోరీ కంటెంట్ క్యారెక్టరైజేషన్ డిమాండ్ చేసింది కాబట్టే మేము ఆ స్టోరీ ఆ సీన్స్ చేయాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఎక్కువ కూడా ఈ యొక్క సినిమాలన్నీ కూడా వాళ్ళ సైడ్ మలుపుకుంటేందుకు న్యూడ్నే ఎక్కువ వాడుతున్నట్టు తెలుస్తుంది. బ్లూ ఫిల్మ్ లాగా కూడా తమ్నైల్ పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఏం చేయాలి? అంటే యాక్చువల్గా అన్ని సినిమాల గురించి నాకు తెలియదండి. నా సినిమా అంటే మన సినిమాకి వచ్చేసరికి మగువ ఇది ఒక కంటెంట్, ఒక మంచి ప్రతి ఒక్క అమ్మాయికి కూడా అంటే ఎవరు చూస్తారో వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీ అవుతుంది. అంటే కొంచెం ట్రైలర్ చూసి మీకు ఒకవేళ బోల్డ్ అనిపించినా కూడా ఒక్కసారి మీరు మూవీ చూస్తే మీకున్న ఒపీనియన్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ సినిమా ట్రైలర్ మీ ఫ్యామిలీ వాళ్ళు చూసారా? అందరు చూసారండి. డాడీ, మమ్మీ, సిస్టర్, నాకు ఒక సిస్టర్ ఉంది, ఆమె కూడా చూసింది. అందరు నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఇంత మంచి సినిమా, ఇంత మంచి కంటెంట్ ఉన్న స్టోరీ నువ్వు చూస్ చేసుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని కూడా చెప్పారు. మెయిన్ రీడ్ చూస్తుంటే మీకు మాత్రం న్యూడ్గా చేయలేదు అంటున్నారు కదా, మీ పాత్ర ఎలా ఉంది ఇందులో? నేను ఏంటంటే యాక్చువల్గా ఈ స్టోరీ కంటెంట్ ఏంటంటే, ఒక నలుగురు క్రూరమైన రేపిస్ట్ల మధ్యలో ఒక అమ్మాయి చిక్కుకుంటే అక్కడి నుంచి ఎలా ప్లాన్ చేసి వాళ్ళని ఎలా మభ్యపెట్టి అక్కడి నుంచి వస్తుంది అనేది కాన్సెప్ట్. అంటే కాన్సెప్ట్ బాగానే ఉంది. ఈ సినిమాల వల్ల కూడా మిగతా వాళ్ళు ప్లాన్ చేస్తారు అన్నట్టు కూడా వినబడుతుంది అక్కడక్కడ. ఈ సినిమాలు చూసే చెడిపోతారు అన్నట్టు. మరి దానికి ఏం చెప్తారు? దానికి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ సినిమా చూసేటప్పుడు అంటే మా డైరెక్టర్ సార్ చూపించిన విధానం ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ అమ్మాయిని తీసుకొచ్చి రేప్ చేసి చంపేస్తారు. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, అరే మనం కూడా చేయాలి ఇలా, ఇంత బాగుంటుందా అని అనిపిస్తుంది మేము చూపించిన ప్రకారంగా. అయితే ఎప్పుడైతే సినిమా క్లైమాక్స్కి వస్తుందో మళ్ళీ అలా రేప్ చేయాలంటే ఒక్కొక్కరికి ఇది పడాలండి. క్లైమాక్స్ అలా ఉంటుంది. మీరే అందరిని చంపేసినట్టు కూడా తెలుస్తుంది ఆ ట్రైలర్ చూస్తే. కొంచెం నిజమేనా అందులో వాస్తవం? అంటే చంపేయడం ఇన్ ద సెన్స్ ఇంకా అది మీరు సినిమా చూస్తే తెలియాలండి, నేనేం రివీల్ చేయలేను. సినిమాలు అన్నీ కూడా ఒక అమ్మాయి మీదే నడుస్తున్న సందర్భాలు ఉన్నాయి. అమ్మాయిని ఎర్ర చూపి అంటే అమ్మాయి ఆట వస్తువుగానే అనుకోవచ్చా మరి? లేదు, ఆట వస్తువు అని కాదండి. ఇక్కడ
అంటే అసలు ఇక్కడ మేము ఎలా చూపించామంటే సినిమాలో ఒక ఆడదానికి ఎలాంటి లోటు ఉండదు, ఆడది కూడా స్ట్రాంగ్ ఉంటుంది, ఆమెకు కూడా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఏదైనా చేయగలదు అనే ఒక మెంటాలిటీతోటే మేము ఈ సినిమా చూపించాము, ఆట బొమ్మ అనేది కాదు. అంటే ఇప్పుడు నగ్నంగా చూపెట్టి ప్రజలను మలుపుకోవడం అంటే దాని విషయంలో ఎలా ముందుకెళ్తారు మరి మీరు? నగ్నంగా అంటే నగ్నంగా ఏం చూపిలేదండి, అంటే కొంచెం బ్యాక్ షాట్స్ అలానే తీశారు. అండ్ అది కూడా ఎందుకు చేసామంటే, అంటే ఇప్పుడు మనం బయట కూడా చూస్తే రేప్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు జస్ట్ నార్మల్గా డ్రెస్ మంచిగా ఉంచి వాళ్ళు రేప్ చేసి చంపేయారు కదా, గుంజుతారు, అంత స్ట్రగలింగ్ ఉంటుంది. కాబట్టి సార్ రియాలిటీకి దగ్గరలో అంటే జస్ట్ నార్మల్గా చూపించకుండా జనాలకి మంచి విజన్లో తీయాలని అలా చేశాం. నార్మల్గా అంటే మీరు చేసేదే సీన్స్, అలాంటి సీన్స్ రేప్ చేసే సీన్స్ కదా, అవి ప్రజలకు చూపెట్టినట్టుగా ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది కదా. అంటే చూపెట్టినట్టు అంటే మన ట్రైలర్లో చూస్తే కనుక కొన్ని ఒక 2-3-4 షార్ట్స్ అలా ఉన్నాయి. అంటే అది మంచి విజువల్, మంచి అంటే ఏమంటారు రియాలిటీకి దగ్గరలో తీసినట్టు అంతే. సినిమా అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వాళ్ళు కూడా చూడవలసిన విషయాలు కానీ, అంటే అటు 6 సంవత్సరాల వాళ్ళు, 10 సంవత్సరాల వాళ్ళు, ఇటు 60 సంవత్సరాల వాళ్ళు, అంటే ఇలాంటి సినిమాలు చూసేందుకు అర్హులు అవుతారా? నేనేం చెప్తానంటే ఈ సినిమా అంటే ఇప్పుడు మనకి బయట సొసైటీలో ఉండి మనకి 18+ అమ్మాయినే కాదు రేప్ చేసేది, మంత్స్ పిల్లని రేప్ చేస్తున్నారు, 10th క్లాస్ అమ్మాయిని రేప్ చేస్తారు, 10 years పాపని రేప్ చేస్తున్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే ఈ సినిమాని అంత ఫ్యామిలీ అంతా కూర్చొని చూడండి అండి. 10 years అంటే కొంచెం బోల్డ్ ఉంది కాబట్టి మేబీ 8 years 10 years పాప కూడా చూడొచ్చు. ఎందుకంటే మీకు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అక్కడ నుంచి మీరు ఎలా బయటపడవచ్చు, మీకు ఎలాంటి తెలివి ఉంటే అక్కడ నుంచి బయటపడవచ్చు అనేది మీకు కొంచెమైనా మీరు నేర్చుకోగలరు ఈ సినిమా చూస్తే. సో తప్పకుండా ఈ సినిమా చూడండి. మీరు అందులో మరి రేప్ చేయబడతారా? ఇంకో అమ్మాయి రేప్ చేయబడుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నన్ను కిడ్నాప్ చేసుకొని వస్తే నేను అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాను అనేది సినిమా. నలుగురు అని చెప్పారు కదా, ఆ నలుగురు క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఆ నలుగురు క్యారెక్టర్ ఏంటంటే అసలు చాలా క్రూయల్ అండి. అంటే ఒక ఆడపిల్ల అంటే వాళ్ళకి ఒక పేపర్ అనమాట, అది దొరికితే మనం ఇలా నలిచి ఎలా పడేస్తామో అంత క్రూయల్ క్యారెక్టర్ వాళ్ళది. సమాజంలో అలా ఉండంటారా? షూర్గా ఉంది, అందుకే మేము ఈ సినిమా చేసి జనాలకి చూపిస్తున్నాం. ఆడపిల్లలు మిమ్మల్ని మీరు ఎలా సేవ్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీ ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు మైండ్తో అనేదే మా సినిమా. ఇందులో కూడా కొంచెం అక్కడక్కడ కామెంట్ ఉంటాయి, అమ్మాయిలు వారి పరిధిలో వాళ్ళు ఉంటే అబ్బాయిలు ఎందుకు అటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు కదా, దీని మీద ఏం చెప్తారు? యాక్చువల్గా రేప్ అంటే మా కాన్సెప్ట్ రేప్ గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు మా దిశ కేసు మొన్న జరిగింది, అమ్మాయి ఇలా వెళ్తుంది, అమ్మాయి ఏం చేయలేదు కదా, వాళ్ళు లాక్కొని వచ్చి రేప్ చేయడంలో అమ్మాయి తప్పేం లేదు. నేను కూడా సినిమాలో స్కూటీ మీద వెళ్తూ ఉంటాను జాబ్ నుంచి, అప్పుడు నన్ను రేప్ చేయడంలో నేను తప్పు చేసినట్టు ఏం కాదు. అలాంటి క్రూర జంతువులు ఉన్నారు కాబట్టే రేపులు ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఎలా బయటికి రావాలి అనేది ఒక చిన్న థాట్ ఈ సినిమా. మరి చాలామంది కూడా మరి అలాంటి వాళ్ళని చంపేయాలని అంటారు, మరి మీరు వ్యక్తిగతంగా ఈ విషయంలో ఎలా? చంపేయాలంటే కంపల్సరీ చంపాలండి, ఊరికే కోట్లు తిప్పడం అవన్నీ చేస్తారు. అవన్నీ చేయకుండా ఆన్ ద స్పాట్, అంటే మొన్న లాస్ట్ టైం అమ్మాయిని ఎలా కాల్చి చంపారో ఆన్ ద స్పాట్ జనాల మధ్య అలా చంపడమే కరెక్ట్ నాకు తెలిసి. ఇంకా ఏం చేయలేని పరిస్థితి, మధ్యరేత్రులు, బంగ్లాలు, ఎలాంటి సిచ్యువేషన్లో మీకు ఏం చేయలేరు, మీ దగ్గర ఫోన్లు లేవు ఏం లేవు అన్నప్పుడు కొంచెం మీ మైండ్ సెట్ ఉపయోగించి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ మధ్య కాలంలో కూడా ఒక అమ్మాయి బయటకు వచ్చి 139 మెంబర్స్ 5000 సార్లు నన్ను వాడుకున్నారు అని చెప్పడం కూడా జరిగింది, మీరు చూసే ఉంటారు. ఈ విషయం పైన ఏమైనా స్పందిస్తారు? అంటే అంత చేసిన వాళ్ళకి ఊరికే జైల్లో వేసి శిక్ష అవన్నీ చేయకండి, ఆన్ ద స్పాట్ వాళ్ళని చంపేస్తే బాగుంటుంది. అంటే చంపేసినంత మాత్రాన ఇంకో జరుగుతాయని రూల్ అయితే లేదు, కానీ చంపడం అయితే అదొక మంచి జస్టిస్ ఇవ్వడం జరుగుతుంది అమ్మాయికి. ఇదంతా ఎందుకు వస్తుంది అంటారు? ఒక ఇంట్లో వాని చెల్లె ఉంటుంది, అక్క ఉంటుంది, కానీ పక్క అమ్మాయిని చూడంగానే ఆ భావాలు అశ్లీలత ఏర్పడే అవకాశం ఎందుకు వస్తుంది అంటారు మీ మాటల్లో? అది ఏంటో అండి వాళ్ళ మైండ్ సెట్, మరి అర్థం కాదు. వాళ్ళ చెల్లెల్ని ఒకలాగా చూస్తారు, బయట అమ్మాయిలను ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు. సో అలా అంటే ఇంకా వాళ్ళ మైండ్ సెట్ మనమైతే ఏం చేంజ్ చేయలేము. ఇంకా ఇలాంటి సినిమాలు 100 సినిమాలు వచ్చినా కొంతమంది మారరు అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఇంత క్రూయల్గా ఉంటే ఆ మైండ్ సెట్ని మనం ఎలాంటి సినిమా వచ్చినా కూడా మనం చేంజ్ చేయలేం. కాబట్టి అలాంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ చేతిలో పడితే అమ్మాయిలు ఎలా బయటపడాలి అని కొంచెం ఆలోచించండి.
సినిమా చూస్తే మీకు అది అర్థమవుతుంది. అయితే ఈ రెండు పక్కలు నాణ్యానికి ఒక పక్క ఇది, రెండో పక్క కూడా అమ్మాయిలు కూడా ఎవరితో వాడితే వాళ్ళతోటి రాత్రికి లవ్లో పడటం, సిమ్ కార్డు మార్చినట్టుగా బాయ్ ఫ్రెండ్స్ను మారుస్తున్నారు అన్నట్టు కూడా అంటున్నారు కదా, దీని మీద మీ స్పందన? ఉన్నారండి కొంతమంది. అందరు అబ్బాయిలు చెడ్డోళ్ళు కాదు, అందరు అమ్మాయిలు మంచోళ్ళు కాదు. అమ్మాయిలలో కూడా కొంచెం బ్యాడ్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి. ఇంకా దానికైతే నేనేం చెప్పలేను, ఇంకా అది వాళ్ళ మెంటాలిటీ. ఇంకా వాళ్ళు మరి సెక్సువల్గా మీకు ఎప్పుడన్నా హరాస్మెంట్ ఒక అమ్మాయికి ఎక్కడ జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఏంటి నాకు నేను చూసిందా అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? లేదండి, నాకేం జరగలేదు. సెక్యూరిటీ ప్రకారం బయటకు వెళ్తుంటే ఎవరైనా ఏమన్నా అనటం కానీ, ఎక్కడికైనా వెళ్తుంటే సందర్భాలు క్లాస్మేట్స్ కానీ అలాంటివి ఏమన్నా? అంటే యాక్చువల్గా నేను 10th క్లాస్లోనే నేను ఇండస్ట్రీకి వచ్చేసాను కాబట్టి, అండ్ ఇంటర్లో కూడా నేను ఓన్లీ 3 months కాలేజ్కి వెళ్ళాను. అంత ఇంటరాక్షన్ ఏం లేదు బాయ్స్ అండ్ గర్ల్స్తో కూడా. ఇంకా అప్పటి నుంచి నా వెంట డాడీనే ఉన్నారు కాబట్టి నన్ను ఎవరు ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటి వరకు. మీకు ప్రపోజల్ ఏం రాలేదు? ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు, బట్ అంటే ఇప్పుడు కెరియర్ దృష్టిలో ఉంది కాబట్టి ఇంకొక మంచి ఈ ప్రొఫెషన్లో ఉన్న నాకు ఒక మంచి ఫేమ్ కావాలి కాబట్టి ఇంకా ఆ సైడ్ నేను వెళ్ళలేదు. మీరు ఎవరైనా చేశారా మరి? లేదండి, లేదు. ప్రెసెంట్ లవ్ చేసేదైతే నా ప్రొఫెషన్ని నేను లవ్ చేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో కూడా మరి కొంతమంది కాచింగ్ కోచ్ కూడా చాలామంది మాట్లాడడం కూడా చూసాం. మరి ఆ విషయం ఏమైనా మీకు సందర్భాలు? కాస్టింగ్ కౌచ్ అంటే మనం చాలామంది అమ్మాయిలు కెమెరా ముందుకు వచ్చి చెప్తుంటే నేను చాలా చూశాను. కానీ ఉంటుందండి కంపల్సరీ బ్యాడ్, అంటే ఏ ఇండస్ట్రీలో, నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, ఎలాంటి ఇండస్ట్రీలోనైనా బ్యాడ్ అండ్ గుడ్ వేస్ రెండు ఉంటాయి. ఆ బ్యాడ్ వేని మనం టచ్ చేయకుండా గుడ్ వేలోనే వెళ్ళడానికి ట్రై చేయాలి, అంతే. కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ సారి మీకు ఏమనిపించింది? ఫస్ట్ సినిమా నేను మాటరాని మౌనం ఇది చేశాను. అంటే నాకు అసలు యాక్చువల్గా యాక్టింగ్ అదంతా ఏం తెలీదు. అందరూ టెక్నీషియన్స్ ఉన్నారు, కెమెరాని చూడగానే చాలా భయం వేసింది, షివరింగ్ కూడా వచ్చేది, డైలాగ్ కూడా ఇట్లా వణుకుంటూ డైలాగ్ వచ్చేది. ఒక 3-4 days తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. అయితే ఈ సినిమా తీస్తున్న ఎన్ని రోజులు ఉన్నారు మీరు ఇందులో? ఎన్ని రోజులు మీ పాత్ర ఉన్నారు? ఫుల్ టోటల్గా షెడ్యూల్ 7 days జరిగింది. 7 days ఉంది. ఎక్కడ ఏ స్పాట్లు ఎక్కడెక్కడ వెళ్ళారు? హైదరాబాదే మొత్తం లొకేషన్ సెట్ వేసి చేశారు. ఏమనిపించింది ఈ సినిమాలో? మంచి డైలాగ్ ఏముంది దీంట్లో? మంచి డైలాగ్ అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా శ్రీరామ్ డైరెక్టర్ గారు ప్రాణం పెట్టి ఎవ్రీ డైలాగ్ రాశారండి. ఒకవేళ తనే అక్కడ కిడ్నాప్ అవుతే అతను హార్ట్లో నుంచి ఎలాంటి డైలాగ్ వస్తుంది అనేది మైండ్ హార్ట్ రెండు మిక్స్ చేసి ప్రతి ఒక్క డైలాగ్ రాశారు. నేను ప్రతి ఒక్క డైలాగ్కి దీంట్లో ఫ్యాన్ నేనండి. ఇది ఒక్క డైలాగ్ మంచిది, ఇది డైలాగులా అని పర్టికులర్గా అయితే లేదు. ఎవ్రీ డైలాగ్ ఈజ్ డైమండ్ లాంటిది. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు ఈ సినిమా తరఫున? ఈ సినిమా వల్ల నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అండి, ఈ మగువ సినిమా అనేది ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీ, ఒక మంచి సోషల్ అవేర్నెస్ మూవీగా మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా అంటే మీరు ఒక ట్రైలర్ చూసి ఇది కొంచెం బోల్డ్ ఉంది, ఇది ఎందుకు చూడాలి మనము అని అనుకోకండి. ఎందుకంటే జస్ట్ సినిమాలో ఉన్న ఒక మంచి అంటే కొన్ని షార్ట్స్ టక్ అని పడి ఉన్నది కాబట్టి మీరు ఒక 2.5 minutes ట్రైలర్ చూసి, సో ప్లీజ్ డోంట్ జడ్జ్ అబౌట్ దట్. సినిమా కంపల్సరీ చూడండి, మీకు ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అవుతుంది. మీకు కూడా తెలుస్తుంది అమ్మాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలా బయటపడాలి అనే ఒక మంచి చిన్న మైండ్ సెట్ మీకు క్రియేట్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ చేయండి మూవీని. September 5th మూవీ రిలీజ్ అవుతుంది శ్రేయా సిటీలో. ప్లే స్టోర్లో అండ్ యాపిల్ స్టోర్లో మీకు శ్రేయా సిటీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ అండ్ మీరు ఫ్రీగా లాగిన్ అవ్వచ్చు. టికెట్ ఇది 100 rupees. సో వాచ్ చేయండి మూవీని అండ్ కీప్ సపోర్టింగ్ అస్. మీకు ఎలాంటి కథలు నచ్చుతాయి? ఎలాంటి కథలు చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమి ఇష్టం అంటే అండి, నాకు వర్షం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఇంట్రడక్షన్ సీన్ కానీ ఎలాంటి సీన్లైనా వర్షంలో ఉంటే నాకు చాలా ఇష్టం. అది అండ్ కొంచెం ఇలాంటి ఇప్పుడు నేను చేసిన మగువ సినిమా లాగా సోషల్ మూవీస్ ఇలాంటి మంచి స్టోరీస్ ఉంటే నేను చేయడానికి రెడీ. అయితే బోల్డ్గా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతారా? బోల్డ్గా చేయడానికి అంటే 100%లో నేను 90% ఇంట్రెస్ట్ చూపించిన అసలు. ఈ సినిమా లాంటిది ఒక మంచి సినిమా అంటే నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే నేను దీంట్లో 2 scenes బోల్డ్గా చేశాను.
2 సీన్స్ కూడా ఎందుకు బోల్డ్గా చేశానంటే ఆ 2 సీన్లు చేస్తేనే ఆ సినిమాకి అర్థం, లేకపోతే సినిమాకి అర్థం లేదు, ఎందుకు చేశారు వీళ్ళు సినిమా అని అనుకుంటారు. ఆ 2 సీన్లు చేసిన ఆన్సర్ కూడా మనకి క్లైమాక్స్లో ఉంటుందండి. మీరు కంపల్సరీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఇలాంటి మూవీస్ అదే క్యారెక్టర్కి మనకి ప్రాణం పోస్తుంది, ఆ బోల్డ్నెస్ అనేది ఉంటే నేను షూర్గా చేయడానికి ఆలోచిస్తాను కంపల్సరీ. టేక్లు ఎన్ని తీసుకున్నారు అలాంటి సీన్ చేసేటప్పుడు? మ్యాక్సిమం అంటే అంటే మేము ఫస్ట్ వర్క్షాప్ తీసుకున్నాం కాబట్టి మాకు అంత ఐడియా వచ్చేసింది. ఎవ్రీ డైలాగ్ కానీ ఎలాంటి సీన్ కానీ మ్యాక్సిమం సింగిల్ టేక్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం కానీ లేకపోతే మెయిన్ ప్రాబ్లం కానీ టైమింగ్ సెన్స్ కొంచెం మిస్ అయితే ఒక 2-3 టేక్స్, అంటే 3 కంటే ఎక్కువ అవ్వలేదు ఎవరైనా సరే. మొత్తం సినిమాలో 6 ఆర్టిస్ట్ ఉన్నారు, 6 ఆర్టిస్ట్ కూడా 3 లాస్ట్ టేక్ అంతే. మొత్తమే చూస్తే మరి మీరు ఇంకా మ్యారీడ్ కాలేగా, మరి ఇలాంటి సీన్లు ఇలాంటి బోల్డ్ సీన్లు చేస్తే మీ మీద ఒక అభిప్రాయం కూడా వచ్చే అలవాటు ఉంటుంది కదా, మరి మిమ్మల్ని మీరు పెళ్లి చేసుకోవాలన్న వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, దీన్ని ఎలా ఫీల్ అవుతారు? అంటే నేనేమంటానంటండి, ఇప్పుడు నేను ఇది చేశానంటే ఒకటి ఆలోచించి చేస్తాను. నేను ఒక ఆడపిల్లని అన్ని చూపించి చేయాలి అనే ఆలోచన నాకు కూడా ఉండదు. కానీ ఒక మంచి మెసేజ్ సొసైటీకి ఇవ్వాలి, ఇది చేస్తున్నానంటే దానికి ఒక వాల్యూ ఉంటేనే నేను చేస్తానండి. కావాలని నేను ఫేమస్ అవ్వాలని నా అందాన్ని చూపించుకొని లైక్ ఒక సెక్సీగా కనపడాలని అయితే కాదు. ఒక మంచి సోషల్ అవేర్నెస్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఇది చేశాను. అండ్ నేను ఇది చేసినప్పుడు నేను ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ అందరు పర్మిషన్ తీసుకున్నాను. ఇది స్టోరీ ఇలా ఉంది, ఈ 2 సీన్స్కి కూడా నాకు మీ క్లైమాక్స్లో ఒక మంచి ఆన్సర్ ఉంది నాకు. అంటే లైక్ ఈ సినిమా అంటే ఇప్పుడు ట్రైలర్ చూసి ఈ అమ్మాయి ఏంటి ఇలా బోల్డ్ చేసింది అనుకో, ఒక్కసారి సినిమా రిలీజ్ అయ్యాక లైక్ మీరే సెల్యూట్ చేస్తారు ఆ క్యారెక్టర్కి, జనని నేను చేసిన క్యారెక్టర్కి. సో మా ఫ్యామిలీ అందరిని అడిగి నేను ఈ క్యారెక్టర్ చేశాను. రేపు నా హస్బెండ్ కూడా ఎందుకు ఇలా చేసామంటే నేను ఆన్సర్ ఇవ్వగలను, ఎందుకంటే ఆల్రెడీ 5th రిలీజ్ అవుతుంది కాబట్టి. సో చూడొచ్చు వాళ్ళు కూడా. ఆ సీన్లకి ఏమన్నా మీరు ఎక్స్ట్రా రెమ్యునేషన్ ఏమన్నా అడిగారా? యాక్చువల్గా నేను ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత అండి నేను చెప్పేశాను చేస్తాను, ఐఎమ్ రెడీ టు డూ అని చెప్పేసి. సో నేను రెమ్యునేషన్ అనేది ఎక్కువ మాట్లాడలేదు, నేను ఫోన్లోనే స్టోరీ విన్నాను కాబట్టి ఓకే అంటే మీరు ఒకసారి వస్తే మేము ఆడిషన్ తీసుకొని వర్క్షాప్ అవన్నీ పెట్టేసి సెట్కి వెళ్దామంటే నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చేసి వాళ్ళు ఆడిషన్ తీసుకుని నన్ను ఓకే అని చెప్పిన తర్వాత నెక్స్ట్ డే మేము రెమ్యునేషన్ గురించి మాట్లాడడం. అది కూడా బోల్డ్ ఉందని అయితే ఎక్కువ ఏం లేదు, జస్ట్ నార్మల్గా అంతే. సినిమా ఇండస్ట్రీలో నటించే వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్కి అలవాటు పడ్డ వాళ్ళు అందరికి అవే క్యారెక్టర్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఆ విషయంలో మీరు ఎలా జాగ్రత్త ఉంటారు? మళ్ళీ అలాంటి క్యారెక్టర్ ఎత్తుకుంటూ వస్తే మీ దగ్గరికి ఏం చేస్తారు? అయితే దానికి నేను చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, అంటే ఉన్నది ఒక క్యారెక్టర్ మనం చేస్తే మళ్ళీ వరుసగా అవే వస్తాయి అనే థాట్ కంటే ఇప్పుడు నేను ఈ సినిమా చేశాను, ఇది ఇలా ఇంకా సినిమాలు వస్తాయా రావా అనేది నాకు తెలియదండి. ఒకవేళ ఇలానే కొంచెం బోల్డ్ కంటెంట్ వస్తే ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నానంటే ఆ సినిమాకి ఆ క్యారెక్టరే ఇంపార్టెంట్, ఇంకా వేరే క్యారెక్టర్స్ ఉండకూడదు. అలా అయితే నేను ఆ సినిమా చేస్తాను. ఇప్పుడు ఈ సినిమా అలానే ఉంటుంది కాబట్టి నేను ఒప్పుకున్నాను. మీకు నచ్చిన హీరో? నా ఫేవరెట్ హీరో వచ్చేసి సుశాంత్ సింగ్ రాజ్పుట్. హీ ఈజ్ నాట్ దేర్. ఓకే, మీరు తెలుగు కదా, తెలుగు వాళ్ళని ఇండస్ట్రీలో కొంచెం తక్కువే, మరి ఎలా ఉంది, ఎలా స్ట్రగుల్ చేస్తున్నారు? నేను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 2.5 years అవుతుందండి. నాకు స్ట్రగలింగ్ అనేది నేను ఇప్పటి వరకు ఎక్కువ చూడలేదు, నన్ను ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఇఫ్ నేను ఎవరికైనా నచ్చినా నాకు ఫోన్ చేసి ఇలా స్టోరీ ఉందండి అని చెప్తారు. ఇఫ్ వాళ్ళకి నేను నచ్చి వాళ్ళు చేయించుకుంటారా, లేకపోతే నేను ఓకే అనిపిస్తే నేను చేయడం జరిగింది. కానీ నాకు ఎలాంటి స్ట్రగ్లింగ్ అయితే లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నా ఫ్యామిలీ వచ్చేసి మేము లైక్ పూర్ అని చెప్పకూడదు, మిడిల్ క్లాస్ అని చెప్పకూడదు, లైక్ మధ్యలో మేము ఖమ్మంలో, యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ వచ్చేది ఖమ్మంలో మేము ఉన్నప్పుడు నాకు 10th క్లాస్లో ఛాన్స్ రావడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. బాగా ఇంట్రెస్ట్ వస్తే నేను డాడీకి చెప్పాను, డాడీ నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇండస్ట్రీలో వర్క్ చేయాలనుకుంటున్నానని. అందువల్ల మేము సరే పాపకి ఇంట్రెస్ట్ ఉంది కదా వెళ్దామని మేము ఫ్యామిలీ అంతా హైదరాబాద్ వచ్చేసాం. సో ఇంకా అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది. చూస్తే మరి ఫ్యామిలీ కూడా పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు కనుక, బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమాలో ఎక్కువ వేషాలు రావటం కానీ కొద్ది రోజులు మనటం కూడా జరుగుతుంది కదా, మరి ఎలా జాగ్రత్త తీసుకుంటారు? అంటే ఇది ఒక యాక్ట్రెస్ కావాలన్నా, ఒక ఆర్టిస్ట్ కావాలన్నా బ్యాక్గ్రౌండ్ అనేది పెద్ద అవసరం లేదండి. ఎందుకంటే మనకి ఉన్న
యాక్టింగ్ స్కిల్స్ కానీ అంటే అపియరెన్స్ కానీ అదంతా మన 100% లేకపోయినా మ్యాక్సిమం ఒక 70-80% ఇచ్చినా షూర్గా మనం సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. డ్యాన్స్ విషయానికి వస్తే మరి ఏమైనా నేర్చుకున్నారా ఇంతకుముందు? యా, నేను మా డాడీ కూడా వచ్చేసి డాన్సరే కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చాలా ఇష్టము అండ్ చాలా బాగా చేస్తాను. ఒక క్లాసికల్ తప్ప ఎవ్రీ డ్యాన్స్ నేను చేయగలను. సినిమాలో పాటలు ఉన్నాయా? ఈ సినిమాలో ఓన్లీ ఒక్క సాంగ్ ఉందండి. క్లైమాక్స్లో ఒక సాంగ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ సాంగ్. అది కూడా చాలా సూపర్గా రాశారు. ఆ లిరికల్ కూడా చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. చూసారా సినిమా? మరి సినిమా నేను ఇంకా చూడలేదు. September 5th అందరితో పాటు నేను కూడా కలిసి ఎడిటింగ్ చేసే విషయంలో కానీ మీకు ఏం చూపెట్టలేదు? నేను అంటే జస్ట్ ఏం చూసాను, ఏం చూడలేదండి. ఆ డబ్బింగ్ స్టూడియోలో జస్ట్ నార్మల్ చిన్న చిన్న సీన్లు చూసాను అంతే. కామెడీ కానీ ఏం లేదు, కామెడీ అస్సలు ఛాన్సే లేదు. సినిమా కొంచెం రిలాక్స్ కావాలనుకుంటారు కదా, మరి ఆ విషయంలో అంటే ఇది మొత్తం 46 minutes వచ్చిందండి సినిమా. ఇది చూసినప్పటి నుంచి ఒక్కొక్క సీన్ జరుగుతుంటే అంటే నెక్స్ట్ టైం జరుగుతుంది, ఈ అమ్మాయి నెక్స్ట్ ఏం చేస్తే అనే కాన్సెప్ట్ అంటే మైండ్ సెట్తోనే ఉంటారు చూసే వాళ్ళంతా. కానీ కామెడీ ఎక్స్పెక్ట్ చేయరు, రొమాన్స్ సీన్ ఎక్స్పెక్ట్ చేయరు, కిస్ ఎక్స్పెక్ట్ చేయరు, ఏది ఎక్స్పెక్ట్ చేయరు. ఓన్లీ కంటెంట్ ఏం జరుగుతుంది, ఈ అమ్మాయి లాస్ట్కి ఏం చేస్తుంది అనే మైండ్ సెట్తోనే ఉంటారు. ఫ్లాప్ ఉన్నాయా మరి? ఏం లేవా? ఏం లేవండి అవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి మగువ సినిమాలో నటించినటువంటి వ్యక్తి మధుప్రియ గారు చెప్పినటువంటి విషయాలు. సినిమాలో బోల్డ్ ఉన్నంత మాత్రం వల్ల అంతా అదే ఉన్నటువంటి కాదు. మరి సినిమా కూడా సోషల్ ఓరియంటెడ్గా నడుస్తుంది. మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఫ్యామిలీతో చూడవచ్చు అందరు కూడా. September 5th రోజు మరి వస్తుంది మీ ముందుకు. ఖచ్చితంగా కూడా 100 రూపీస్ పెట్టి చూడండి, మమ్మల్ని ఆదరించండి. నేను 2 సినిమాలు తీశాను. ఈ కరోనా టైంలో అవి ముందుకు రాలేకపోతుంది, కానీ September 5th రోజు మగువ మీ ముందుకు వస్తుంది. మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నానని తెలియజేశారు. చూసండి విత్ కెమెరా విద్యుతో మే సురేష్ దండు.